ప్రియపు పరలోకపు తండ్రి, మా జీవితంలో మరొక దినాన్ని మాకు ప్రసాదించి మమ్మల్ని కాచి కాపాడి ఆరోగ్యవంతుడిగా ఆయుష్వంతుడిగా మమ్మల్ని ఈ లోకంలో ఉంచినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ గ్రామంలో ఉన్న మీ పిల్లల కొరకు దేవుని వాక్యాన్ని అందించడానికి నన్ను ఏర్పరిచినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. పిల్లలు వినిచుండగా శ్రద్ధతో కృషితో విని హృదయంలో భద్రపరుచుకోవాలని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ధర్మ సెరువు. ప్రియమైన దేవుని వారులారా, ఈ ధర్మ సెరువు అనే ఈ ఊరిలో ఉన్న పెద్దలారా, చిన్నపిల్లలారా, తల్లిలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రపంచ దేశంలో మనుషులు ప్రపంచంలో ఉన్న అన్నిటి కూడా తెలుసుకోవాలి అని తపస్సు చేస్తున్నారు. ఒక బిడ్డ పుట్టగానే తల్లిని తెలుసుకుంటుంది, తండ్రి ఎవరు అని తెలుసుకుంటుంది. ఒక సంవత్సరంలో మాటలు వస్తుంది. ఈ కాలంలో ఆ పిల్లకి వైద్యం చేసిన డాక్టర్ ఎవరు అని తెలుసుకుంటుంది, నర్స్ ఎవరో తెలుసుకుంటుంది. ఒక 3 ఏళ్లకు భూమిలో తినే పదార్థాలు అన్నిటి కూడా తెలుసుకుంటుంది. తన అన్న ఎవరు, చెల్లి ఎవరు, అక్క ఎవరు, మన తాత ఎవరు, బామ్మ ఎవరు, మన చుట్టాలు ఎవరెవరు, వారికి పేరేంటి, వారిని ఎలా పిలవాలి, ఇవన్నీ తెలుసుకుంటుంది. 3 ఏళ్ళకి తర్వాత స్కూల్కి వెళ్తుంది. స్కూల్కి వెళ్ళిన తర్వాత మాస్టర్ గారు ఎవరు అని తెలుసుకుంటుంది. అక్కడ ఉన్న టీచర్స్ ఎవరు, ప్రిన్సిపల్స్ ఎవరు, హెడ్ మాస్టర్స్ ఎవరు అని తెలుసుకుంటుంది. ఒక 10 ఏళ్ళకు రాగానే ఆ పిల్లోడుకు తెలియనిది ఏది కూడా లేదు. ఆ ఊరు ఎమ్మెల్యే ఎవరో, ఎంపీ ఎవరో తెలుసుకుంటుంది. ముఖ్యమంత్రి ఎవరో, ప్రధానమంత్రి ఎవరో తెలుసుకుంటుంది. ఆ ఊరిలో ప్రెసిడెంట్ ఎవరు, ఎంపీటీసీ ఎవరు, వార్డు మెంబర్ ఎవరు అని తెలుసుకుంటుంది. అన్ని విషయాలు కూడా త్వరగా ఎంత త్వరగా తెలుసుకోవాలి అంత త్వరగా తెలుసుకుంటుంది. ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర మాట్లాడలేకపోతున్నాం, పెద్ద కిలాడిగా ఉన్నారు. చిన్నపిల్లల దగ్గర మాట్లాడలేమండి మనం. వాళ్ళు అన్నీ తెలుసుకుంటున్నారు. భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు, పెద్ద ధనవంతుడు ఎవరు ఏ పార్టీలో ఉన్నారు, రాజకీయ పార్టీలో ఉన్నారు, ఎవరికి ఏ ప్రాముఖ్యం ఉంది పార్టీలో, అన్ని విషయాలను కూడా తెలుసుకుంటున్నారు. ప్రపంచ దేశాన్ని తీసుకుంటే ప్రపంచ దేశంలో అమెరికా ప్రెసిడెంట్ ఎవరు అని 10 ఏళ్ళ పిల్లని అడిగితే చెప్తుంది ఒబామా అని. ఈరోజు ఏ దేశం మధ్యలో యుద్ధం జరుగుతుంది అని అడిగితే ఇప్పుడు పిల్లోడు చెప్తాడు. తెలుసుకుంటున్నారు. ఇలాగా చెప్పుకుండా వెళ్తే సమయం సాలదు, చాలా ఉంది. బస్సులో వెళ్తే బస్సు ఎలా నడుస్తుంది, దానికి ఏది వేస్తున్నారు, ఆయిల్ ఎలా నడుస్తుంది, పైకి ఎగిరే విమానం ఎలా నడుస్తుంది,
ఇలా అన్నీ తెలుసుకుంటున్నారు పిల్లలు. ప్రపంచంలో ఉన్న అందరి కొరకు చెప్తున్నాను ఈ విషయాన్ని, జనరల్గా చెప్తున్నాను మీకు. ఇలాగా పెద్దలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, రెండో స్టెప్ వెళ్ళి పరిశోధనలు మొదలు పెడుతున్నారు. పరిశోధనలు ఏం పరిశోధనలు? పిల్లోడిని స్కూల్లో చేర్పించాలి, ప్రీ కేజీ. ఏ స్కూల్లో చేర్పించాలి, ఏ స్కూల్లో చదువు బాగా చెప్తున్నాడు, స్టడీ బాగుంటుంది అని పరిశోధనలు చేస్తున్నారు. మన తల్లి కాయగూరలు కొనడానికి కొట్టుకు వెళ్తుంది. కొట్టుడు ఇచ్చిన కాయగూరలు అలాగే సంచిలో తీసుకొస్తుందా? పరిశోధనలు చేస్తుంది. అక్కడ బెండకాయని ఎలా తీసుకోవాలి, లేతదా ముదరదా అని ఇరిపి చూస్తారు. అలా టమాటీ మంచిదా అని చూస్తారు. ఒక బీరకాయ ముదరదా లేతదా పరిశోధనలు చేస్తున్నారు. ఒక పళ్ళు షాపుకి వెళ్ళి, ఫ్రూట్ షాపుకి వెళ్ళి ఫ్రూట్ కొనాలంటే అది మంచిదా, కుళ్ళిపోయి ఉందా? బయటలో బాగానే కనిపిస్తుంది, లోపల కుళ్ళి ఉంటుంది. అది ఆడవాళ్ళకి బాగా తెలుసు కొనడానికి. టెస్టులు చేస్తారు, పరీక్షలు చేస్తారు. ప్రతి దానిలో కూడా పరీక్ష చేస్తారు, పరిశోధిస్తారు. రూపాయి ఖరీదు అయిన వస్తువు అయినా కూడా తలకి జుత్తులో వేసుకున్న రిబ్బన్ కొనుక్కోవడానికి కూడా అది మంచిదా, ఎంత రోజులకు ఎన్ని రోజులు వస్తుంది అని పరిశోధనలు చేస్తున్నారు. ఒక మాంసం కొట్టుకు వెళ్తే మాంసం కొనడానికి పరిశోధన చేస్తారు. మేక మాంసం కొనాలా, ఆవు మాంసం కొనాలా, గొర్రె మాంసం కొనాలా, కోడి మాంసం కొనాలా, చేపలు కొనాలా? ఆ మాంసంలో కూడా ఫ్రెషా, పాతదా, ఐసులు పెట్టాడా? ఇవన్నీ పరిశోధనలు చేస్తున్నారు. మీ ఇంట్లో మీకు ఎంటర్టైన్మెంట్ కానీ, మీకు సుఖం ఇవ్వడానికి కానీ ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, ఒక టీవీ కొనడానికి మీరు షాపుకి వెళ్తే ఎలాగా పరిశోధనలు చేస్తారు. అక్కడికి వెళ్ళి ఏ కంపెనీ కొనాలా, అక్వా కొనాలా, పెనాసోనిక్ కొనాలా, సోనీ కొనాలా, ఫిలిప్స్ కొనాలా, బీపీఎల్ కొనాలా, శాంసంగ్ కొనాలా? ఏ టీవీ బాగుంటుంది, ఏ టీవీ మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు ఎక్కువ వారంటీ ఇస్తాడు అని పరిశోధిస్తాడు. ఆడిచ్చినవి తీసుకొని రారు. ఫ్లాట్ కావాలా, ఎల్సిడి కావాలా, ఎల్ఈడి కావాలా, ఏం కావాలి మీకు? పరిశోధనలు, ఆలోచనలు. టీవీ కొనాలంటే ఒక నెల రోజుల నుండి ఆలోచిస్తారు. మీ పిల్లలు, భార్య, భర్త అందరూ కూర్చొని ఏ టీవీ కొనాలి, ఒక ఫ్రిడ్జ్ కొనాలంటే ఏ ఫ్రిడ్జ్ కొనాలి, ఏది ఎకనామిక్ ఉంటుంది, పవర్ ఎకనామిక్, పవర్ సేవర్. ఇలాగా ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు ప్రపంచంలో జనాలు, మనుషులు పరిశోధనలు చేస్తున్నారు. ఎంతకాలం వాడుతారు? బ్రతికి ఉన్న కాలం వరకు. టీవీ ఎంతకాలం చూస్తారు? బ్రతికి ఉన్న కంట్లో చూపు ఉన్న వరకే టీవీ. తర్వాత వినడమే తప్ప చూడటమే ఉండదు. ఇలాగా మనిషి భూమిలో బ్రతుకుతున్న కాలం తల నుండి పాదాల వరకు వాడు వేసుకున్నది, ధరించుకున్నది, తలకి రాసుకున్న నూనె మొదలుకోండి, కాళ్ళకి వేసిన చెప్పుల వరకు పరిశోధిస్తున్నారు. ఏ కంపెనీ కావాలి, ఏ రకమైనది కావాలి, ఏ మేకప్ కిట్ కావాలి, ఏ కంపెనీ బాగుంటుంది,
ఏ సబ్బుకు బాగుంటుంది? ఒంటికి రాసుకోవడానికి, పూసుకోవడానికి, కడుక్కోవడానికి, వేసుకోవడానికి. ఎన్ని పరిశోధనలు! నీ కాలం 60 ఏళ్ళు అనుకో, నువ్వు పరిశోధనల్లో 50 ఏళ్ళు గడిపేస్తున్నావు. నీకు తెలియదు. ఒక గంటే కదా అంటారు. ఆడవాళ్ళు చీరలు కొనడానికి వెళ్తే 10 షాపుల్ని తిరిగేస్తారు. వాడు ఇచ్చినది వెళ్ళగానే వాడు ఏ రంగు ఇస్తున్నాడో, ఏ క్వాలిటీ ఇస్తున్నాడో అది తీసుకొని రారు. ఒక షర్ట్ కొనాలన్నా, ప్యాంటు కొనాలన్నా వెళ్ళే వెంటనే తీసుకొని రారు. 10 రకాలు చూపించాలి, 10 రకాలు చూస్తారు. ఇవన్నీ తెలిసి అన్నీ చూసి అది రంగు ఎలాగ ఉంటుంది, రంగు ఫేడ్ అవుతుందా, థ్రెడ్ ఎలాగ ఉంటుంది, అది సిల్కా, అది కాటనా, ప్యూర్ కాటనా, ప్యూర్ సిల్కా, ప్యూర్ పట్ట, కాంచీపురమా, ధర్మవరమా, ఇవన్నీ చూస్తున్నారు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఏది మనం పరిశోధించుకోవాలి, దీనిని మనం తెలుసుకోవాలి. తెలుసుకోవలసినది వదిలేసి పనికిరానిది అన్నిటి కూడా తెలుసుకుంటున్నారు, పరిశోధించుకుంటున్నారు. శరీరం కేవలం నిష్ప్రయోజనమైన శరీరం కొరకు, తినే తిండి దీని కొరకు, వేసుకున్న బట్టలు దీని కొరకు, రాసుకున్న పౌడర్లు దీని కొరకు, వేసుకున్న చెప్పులు దీని కొరకు, శరీరం కొరకే. నిష్ప్రయోజనమైన ఆ శరీరం కొరకే ఇన్ని ఆరాట్లు, తపస్సులు, ఇన్ని కష్టాలు, తండాలు పడుతున్నారు. కానీ తెలుసుకోవాల్సిన దాన్ని వదిలేస్తున్నారండి. చాలా బాధాకరమైన, విచారకరమైన విషయం అది. ఏది తెలుసుకోవాలి అంటే దేవుడు ఎవరు అని తెలుసుకోవాలి. దేవుడు ఎవరని తెలుసుకోవాలి. ఒక శాస్త్రవేత్త, నోరు వాయలేదు, స్టీఫెన్ హాకిన్స్ వాడి పేరు, నాసా శాస్త్రవేత్త. వాడు మాట్లాడు, లెగడు, కూర్చోడు, ఇలా ఉంటాడండి. చచ్చిపోయిన శవలా ఉంటాడు. దేవుడు లేదంటున్నాడు. దేవుడు లేదు, సృష్టి అదే వచ్చింది అంటే ఓ చప్పట్లు కొట్టినారండి. ఎవరండి కొట్టినా? చప్పట్లు కొట్టినవారు ఎవరు? దేవుడు కలిగించిన, దేవుడుకు పుట్టిన మనుషులు. అంటే దేవుడు లేదంటే నువ్వు ఎలా పుట్టావు? దేవుడు లేదంటే నువ్వు ఎలా భోజనం చేస్తున్నావు? దేవుడు లేదంటే నువ్వు ఎలాగ టీవీలు చూస్తున్నావు? దానికి రా మెటీరియల్ ఇచ్చినది ఎవరు? ఈరోజు షాపులోకి వెళ్ళి జబర్దస్త్గా వెళ్ళి టీవీలు కొనుక్కొని వస్తున్నావు. ఆ టీవీకి కావాల్సిన రా మెటీరియల్ని ఈ భూమిలో పెట్టింది ఎవరు? తెలుసా నీకు? తెలీదు. తెలుసుకో. తెలీదు కనుక చెప్పడానికే వచ్చాం. తెలుసుకోవాలి మీరు. ఇది ప్రపంచ దేశంలో సరాసరి మనుషులు గురించి చెప్పాను. ఇప్పుడు ప్రాముఖ్యమైన దేవుణ్ణి పిల్లల దగ్గరికి వస్తున్నాను, క్రైస్తవుల దగ్గరికి వస్తున్నాను. ఈ క్రైస్తవులు దేవుణ్ణి తెలుసుకున్నారా? దేవుణ్ణి తెలుసుకున్నారండి? ఎవరు నిజమైన దేవుడు అని తెలుసుకున్నారా? లేదండి, లేదు. ఈ లోకంలో ఏ ఒక్క క్రైస్తవుడైనా నిజమైన దేవుడు, నేను ఒక్కడే దేవుడు అన్నాడు. బైబిల్ కలిగే క్రైస్తవులకు 10 ఆజ్ఞలు తెలియాలి, ధర్మశాస్త్రం తెలియాలి, కొత్త నిబంధన తెలియాలి. బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు చదివిన, తెలుసుకున్నవాడే క్రైస్తవుడు. నేను ఒక్కడే దేవుడు, నన్ను తప్ప వేరు దేవుడు లేదన్నాడు. క్రైస్తవులకి చెప్తున్నానండి. మిగిలిన వాళ్ళకు నేను ముగించాను. అందుకే ఇప్పుడు క్రైస్తవుల దగ్గరికి వస్తున్నానని చెప్పాను.
మిగిలిన వారి కొరకు నేను ఇప్పుడు చెప్పలేదు, క్రైస్తవులకే చెప్తున్నాను. బైబుల్ కలిగిన క్రైస్తవులకు దేవుడు ఎవరో తెలియదు. నాకు తెలుసు యేసుక్రీస్తు అంటే నేను ఒప్పుకోను. యేసుక్రీస్తు ఎవరు తెలియదు. అసలు దేవుడు అంటే ఎవరు? సృష్టికర్త. సృష్టికర్తని వదిలేస్తాం, సృష్టిని పట్టుకుంటున్నాం. దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురిని తప్ప మిగిలినదంతా దేవుడు కలిగించినదే. నువ్వు నేను కూడా, ఈ చెట్టు కూడా, ఈ భూమి, నేల, పంచభూతాలు అందక చెప్పారు, నింగి, నేల, నిప్పు, ఆకాశం, ఇవన్నీ ఎవరి వలన కలిగింది? దేవుడి వలన కలిగింది. ఇది క్రైస్తవులకు అర్థమవుతుందా? నేను క్రైస్తవుడైతే పొట్లు తీసుకోవాలి, బొట్లు పెట్టుకోకూడదు, పువ్వులు పెట్టుకోకూడదు, నగలు పెట్టుకోకూడదు. ఎందుకమ్మా అంటే ఒక గుర్తు. క్రైస్తవుడు అంటే గుర్తు. ఏటి? అమంగళంగా ఉండాలి. నువ్వు ఏ దేశంలో ఉన్నావు? ఏ దేశంలో ఉన్నావు? ఈ భారతదేశ సాంప్రదాయం ఏటి? పారంపర్యం ఏటి? నీ అమెరికాలో ఉన్నావా? యూరోప్ దేశాల్లో ఉన్నావా? బొట్టు ఎందుకు తీసుకోమంటున్నావు? అంటే గుర్తు. పోన్లే తీసేయండి, ఏదో చెయ్యండి. ఆడవాళ్ళకి మాత్రం గుర్తా, మగవాళ్ళకి లేదా? ఏదో ఒకటి గుర్తు పెట్టుకోవాలి కదా. మగవాళ్ళు కూడా ఏదో ఒకటి పెట్టుకోవాలి కదా. ముక్కుని కత్తిరించుకోండి, క్రైస్తవుడికి గుర్తు. లేదా ఒక కాదిని కత్తిరించుకోండి, చెవుని, క్రైస్తవుడికి గుర్తు. ఎందుకు చేయలేదు? ఊ అంటే ఏం చేస్తారు? జుత్తునిచ్చేస్తారు దేవుడికి. పనికి మళ్ళీ జుత్తునిచ్చేస్తారు. ఎందుకు? ఆయన ఎక్కడో ఉన్నాడు, కనిపించలేదు, మన ఎదురుకు వస్తే రాలేదు, కానీ చెప్పుకుంటాం, చూచి విశ్వాసిన వారి కంటే చూడకుండా విశ్వసించిన వారు ధన్యుడు. పెద్ద స్టేజ్ పెట్టుకుంటామంటే ఈ మాటలు చెప్తాం. కిందకి వెళ్ళి ఏం చేస్తాం? పనికి మాలి అంతా చేస్తున్నాం. అందుకే బైబిల్లో దేవుడు ఒక మాట రాయించాడు, నువ్వు దేవుడు ఒక్కడనే నమ్ముతున్నావు, మంచిదే, సాతాను కూడా నమ్ముతుంది కదా అన్నాడు. అంటే సాతాను నమ్మకం, నీ నమ్మకం ఏంటి? సాతాను కూడా దేవుడిని తెలుసుకుంటుంది. దేవుడు ఎవరు అనేది సాతానుకు తెలుసు. నువ్వెవరు? సాతానికండి నువ్వు కిందగా ఉన్నవాడా? పైవాడు. దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడికి తర్వాత నాలుగవది మనమే. మనకెందుకు తెలియలేదు దేవుడు ఎవరని? ఎందుకని తెలియలేదు? తెలుసుకోవడం ఇష్టం లేదు. క్రైస్తవులు కూడా తన ఇల్లు, తన పని, తన కుటుంబం, తన పిల్లలు, తన భార్య ఇలాగే వెళుతున్నారు, ఈ దారిలో వెళుతున్నారు. ఆ దేవుడు ఆయన చెప్పే పని, ఆయన ఎందుకు బైబిల్ని 66 పుస్తకాల్ని రాయించాడు, ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు? పేరు క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, పేరు పెట్టుకుంటున్నాం క్రైస్తవులని. దేవుడు ఎందుకు? దేవుడు ఆయనకు పనిపాటు లేక మన అందరం చేశాడా? హాయిగా ఉన్నాడు పరలోకంలో, ఆయనకి ఏ గొడవ లేదు, ఏ బాధ లేదు, మంచి కుటుంబం. మనల్ని చేశాడండి. ఈ మనుషుల్ని ఎందుకు చేశామని చాలా బాధపడిపోయాడండి ప్రారంభంలోనే. ఈ మనుషుల్ని ఎందుకు చేశామో, ఎందుకంటే ఆ బాధ ఆయనకు. ఎందుకు? దేవుడు నీకు తెలియదు కనుక. ఈ మాటలన్నీ బైబిల్లో ఎందుకు రాయించాడు? నువ్వు తెలుసుకోవాలి, మారాలి అని. ఏ క్రైస్తవుడు అది తెలుసుకున్నాడో, ఈరోజు ఏ క్రైస్తవుడు దేవుడి కోసం బ్రతుకుతున్నాడు చెప్పండి? ఒక 50 ఏళ్లకు ముందు, 40-50 ఏళ్లకు ముందు దేవుడికి ఒక స్థానం ఇచ్చారండి. ఏ స్థానం తెలుసా? ఎన్నో స్థానం తెలుసా? 4వ స్థానం ఇచ్చారు. ఎలా తెలుసా? మొదటి స్థానం ఎవరికి తెలుసా? తల్లి, 2 తండ్రి, 3 గురువు, 4 దేవుడండి. ఇప్పుడు కాదు నేను చెప్పింది, 40-50 ఏళ్ళకు ముందు క్రితం.
ఇప్పుడు 4వ స్థానం దేవుడికే లేదు. ఒక రన్నింగ్ రేసుకి వెళితే, ఏ బోటికి వెళితే ఎన్ని ప్రైజులు ఇస్తారో? 3 ప్రైజులు ఇస్తాడు. ఫస్ట్, సెకండ్, థర్డ్. 40-50 ఏళ్ళ క్రితం 4వ స్థానంకి వెళ్ళిపోయాడు స్టెప్ని. దేవుడు గుర్తుకు రాడు. ఎలాగ వస్తాడు? దేవుడు తెలియదు. ఎలా తెలుస్తాడు? ఎలా మీకు కనిపిస్తాడు? దొంగ మాట్లాడుతాడు. నాకు దేవుడు రాత్రి కనిపించాడండి. ఎలా దేవుడు ఎవరైనా తెలియదు. కనిపించిన ఆయన దేవుడిని ఎలా తెలుసు? ఎలా తెలుసు? 4వ స్థానం ఇచ్చారు. పందెంలో గెలిచిన వారికి 3 ప్రైజులు ఇస్తారు. 1, 2, 3. 4వది వచ్చినా ప్రయోజనం లేదు. 20 వచ్చినా ప్రయోజనం లేదు. మరి 4వ స్థానం ఇచ్చారు. ఇప్పుడు ఆ స్థానాన్ని కూడా తీశారండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. చుట్టం చూపుకి ఇచ్చారు. కనిపిస్తున్నారు కదా, దేవుడు చూశారు కొంతకాలం. 4వ స్థానం పెట్టి చూద్దాం కనిపిస్తాడా ఏమో అని. కనిపించలేదు, తీశారు. 4వ స్థానాన్ని కనిపిస్తున్న అతిథిని తీసుకొచ్చి పెట్టారు. చుట్టం చూపుని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఎవరండి చెప్తారు ఈ మాటలు? ఎవరు చెప్తారు మీకు? ఎలా తెలుసుకుంటారు? తెలుసుకోవాలండి. ఎన్నో సభలు జరిపిస్తున్నాం. ఎంతమంది వస్తున్నారండి తెలుసుకోవాలని? ఎంతమందికి తెలుసుకోవాలని తాపత్రయం ఉంది? లేదు, రాలేదండి. మేము వెళ్ళి పిలుస్తాం, రండి కూర్చోండి అని చెప్పాలి కదా. దేవుడు మనం తలక మీద భారాన్ని పెట్టాడు. స్వార్థ ప్రకటించండి అన్నాడు. చెప్పాలి అని ప్రతి ఊరుకు వెళుతున్నాం, చెప్తున్నాం. ఎంతోమంది మాకు భిన్నంగా తిరుగుతున్నారు, భిన్నంగా వస్తున్నారు. ఇదేంటి ఇలాగే చెప్తున్నారు? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదో తప్పు ఉందో చెప్పండి. వాస్తవాన్ని చెప్తున్నాను. మాతృదేవో భవ. ఎవరండి మాతృ? తల్లి దేవుడా. కన్నందు వలన నీకు తల్లి దేవుడా. నిన్ను పెంచినందుకు తండ్రి దేవుడా. నీకు పాఠాలు చెప్పినందుకు గురువు దేవుడు. ఆచార్య దేవో భవ అంటున్నాడు. ఏ పాట నేర్చుకుంటున్నావు నువ్వు బడిలో? లోక జ్ఞానం వెరితనం అన్నాడు దేవుడు. ఆ వెరితనాన్ని నేర్పించిన వాడుకు 3వ స్థానం ఇస్తున్నావా? వెరితనాన్ని నేర్పిస్తున్నాడండి. వెరితనం అన్నాడు. లోక జ్ఞానం వెరితనాడు. నేర్చుకోవద్దని చెప్పలేదు నేను. లిమిట్ కావాలి. దేవుడు ప్రారంభంలో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలను నీ హృదయంలో దాచుకో. దాన్ని నువ్వు నీ పిల్లలకు నేర్పించు. ఎలా నేర్పించాలి? నిల్చున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, తోవలో నడిచినప్పుడు చెప్తావా? ఏ బడిలో చేర్పించాలి? ఏ కాలేజీలో చేర్పించాలి? ఏ విదేశీకి పంపించాలి ఉద్యోగానికి? ఏ విదేశీలో కూడా ఇప్పుడు ఉద్యోగం చేయడానికి సరి అయిన ఒక వాతావరణం లేదండి. ఎక్కడ బాంబు పేలుతుందో తెలియదు. మీరు పిల్లల్ని పంపించేసి ఇక్కడ కూర్చొని కలలు కండడమే తప్ప. ఎంతమంది ఇప్పుడు విదేశీకి వెళ్ళి సంపాదించుకొని వచ్చారండి 4 రాళ్ళు. చాలా మంది అక్కడ జైల్లో ఉన్నారు. రోజు టీవీలో ఇదే న్యూస్. మాకు సహాయం చేయండి. కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా. ఎంతమంది అండి? రోజు 4 న్యూస్ వస్తుంది ఇలాగా. ఫేస్బుక్ ఓపెన్ చేస్తానండి, వీరి కొరకు మీరు ఇది షేర్ చేయండి, ఈ మెసేజ్ షేర్ చేయండి అంటున్నారు. దేవుణ్ణి తెలుసుకోలేదు. ఎందుకు తెలుసుకోలేదండి? నేను ఇప్పుడు మీకు దేవుణ్ణి చూపిస్తానండి. అంటే తెలియదు కదా. దేవుడు కనిపించలేదని దేవుడు స్థానాన్ని తీశారు. 4వ స్థానాన్ని కూడా అతిథికి ఇచ్చారు. ఇప్పుడు ఏదో ఇంట్లో కూర్చొని ఏదో వండి పెట్టుకున్న వారిని కూడా దేవతలుగా చేసి
వండి పెట్టిన తినేసి వీడి దేవుడు అయిపోయాడు. ఎవరండి వాడు? అతిథి కాదండి, భార్య భర్త. భార్యకి భర్త దేవుడు, భార్యకి భర్త దేవుడు, భార్యలందరూ దేవతలు. పాటలు వింటున్నారు కదా. అసలు దేవుడిని పక్కన పెట్టేసి కలిగించిన వాటిని దేవుడని చెప్పుకొని తిరుగుతున్నారు. అంటే ఐందవుల్ని చెప్తున్నాం మనం, సూర్యుడిని నమస్కరిస్తున్నారండి. తప్పండి, వాళ్ళని చెప్పడం తప్పు. మీరు ఎలాగ ఉన్నారు? మీరు తల్లికి స్థానం ఇవ్వలేదా? తండ్రికి స్థానం ఇవ్వలేదా? గురువుకి స్థానం ఇవ్వలేదా? దేవుడికి ఎక్కడేస్తున్నాడు స్థానం? మీకు దేవుడు ఎప్పుడు గుర్తు వస్తాడు తెలుసా? ఆదివారం వస్తాడు, తప్పితే అనారోగ్యంలో వస్తాడు. ఆదివారం కూడా ఎలాగ వస్తాడు తెలుసా? నీ జేబులో డబ్బులు ఉండకూడదు, నీ ఇంటికి చుట్టాలు రాకూడదు, నీకు పనిలో ఉండకూడదు, ఖాళీగా ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం? టైంపాస్ అవ్వలేక చర్చికని వెళ్తాము, ఆయన ఏదో చెప్తాడు కదా వినేసి 2 రూపాయలు దాంట్లో సంచిలో పడేసి వద్దాము అనే వెళ్తున్నారు. ఆత్మార్థంగా ఎవరైనా వెళ్తున్నారా? దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యంతో అలా ఆరాధించాలి. దేవుణ్ణి ఎవరైనా ఆత్మతో సత్యంతో ఆత్మతో ఎవరైనా ఆరాధిస్తున్నారా? లేదు. దేవుడు తెలియదు మీకు దేవుణ్ణి చూపిస్తాను. ఎలా చూపిస్తాను తెలుసా? లేదండి, పెద్ద విషయమేం కాదు. ఇలా 2 ఏళ్ళు తీసుకోండి, ఇలా ముక్కును పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి, 5 నిమిషాలు ఉండండి. ఐదే నిమిషాలండి, దేవుడు కనిపిస్తాడు. జరిగింది చూపిస్తాను. ఇప్పుడు మీకు చెప్తాను. మీకు భూమిలో గాలిని దేవుడు పెట్టాడు, శ్వాసాన్ని మనకి ఇచ్చాడు, ఊపిరి, లంగ్స్, ఊపిరితిత్తు. అలా ఉండండి, దీనికి రెఫరెన్స్ తర్వాత చెప్తాను. మీకు బాగా తెలిసిన ఒక రాజకీయ నాయకుడు అండి, ఒక రాజకీయ వ్యక్తి చచ్చిపోయాడు. తెలుగుదేశం పార్టీలో ఎర్రనాయుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు లేదు, ఉండేవాడు. 1.5 సంవత్సరం ముందు చనిపోయాడు. ఎలా చనిపోయాడంటే, ఇంకొక నాయకుడిని మీకు తెలుసు, బొత్స సత్యనారాయణ, విజయనగరం. ఆయన కూతురు పెళ్లి హైదరాబాద్ నుంచి పెళ్లికి వెళ్తున్నాడు ఎర్రనాయుడు గారు. టీడీపీలో పెద్ద నాయకుడు అండి, చాలా పొడుగా ఉంటాడు, ఆజానుబాబుడు. పెళ్లికి వచ్చాడు. పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? తెల్లవారి జరుగుతుంది. పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? తెల్లవారి 2 గంటలకో 1 గంటలకో 3 గంటలకో జరుగుతుంది. అలాగే కదా జరుగుతుంది. పెళ్లి చూసుకొని తన సొంత ఊరైన శ్రీకాకుళం వెళ్తున్నాడు. ఇంత దూరం వచ్చాం కదా వెళ్తామని. మధ్యలో రణస్థలం అని ఒక ఊరు వచ్చిందండి. ఆ ఊరు క్రాస్ చేస్తున్నప్పుడు డ్రైవర్ ఏం చేశాడంటే, కారు నడిపే ఎర్రనాయుడు గారు వెళ్ళే కారు నడిపే డ్రైవరు ఒక ట్యాంకర్ లారీ వెళ్తుంది, దాన్ని ఢీకొట్టి ముందుకు వెళ్దామని వెళ్ళాడు. యాక్సిడెంట్లో చిక్కుపడిపోయాడు. ఎర్రనాయుడు గారు కూడా యాక్సిడెంట్ అయిపోయాడు. అప్పుడు ఆయన అడిగింది ఆక్సిజన్. చనిపోతామని తెలిసి చనిపోతాం, దగ్గర పడిపోయాం, అయిపోయింది మా పని. ఎప్పుడు? తెల్లవారి 5 గంటలకండి. తెల్లవారి 5 గంటలకు దేవుడు ఎప్పుడు లేపేస్తాడు తెలుసా? తెల్లవారి 5 గంటలకు. నువ్వు దేవుడి పని చేయలేదా? దేవుడిని తెలుసుకోలేదా? అంతే, తెల్లవారే లేపేస్తానని సంగీతం కీర్తన పుస్తకంలో ఉంది, రాయబడి ఉంది. ఆక్సిజన్ అడిగాడండి. ఆక్సిజన్ అడుగుతున్నాడు. ఉన్నట్టయితే వచ్చింది. అందులో కూడా ఆక్సిజన్ సిలిండర్ లేదు, అందులో ఆక్సిజన్ లేదు. వెంటనే పక్కన ఒక హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు.
ఆ హాస్పిటల్లో కూడా ఆక్సిజన్ లేదండి, చచ్చిపోయాడండి. చనిపోతామని తెలిసిపోయింది, ఆక్సిజన్ నాకు కావాలి. ఎందుకంటే గుండు తగిలింది, గుండులో దెబ్బ తగిలింది, ఊపిరితిత్తు ఫంక్షన్ అవ్వలేదు. ఊపిరితిత్తు ఫంక్షన్ బాగా వినాలి, సైన్స్ చెప్తున్నాను ఇప్పుడు. ఊపిరితిత్తు దెబ్బ తగిలింది, పని చేయలేదు, ఆక్సిజన్ కావాలి. ఊపిరితిత్తే గాలిలో ఉన్న ఆక్సిజన్ ని లోపలికి లాగుతుంది. గాలిలో ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే లేదు, నైట్రోజన్ ఉంది. 78% నైట్రోజన్ ఉంది గాలిలో. 20.5% ఆక్సిజన్ ఉంది. హార్మోన్ అనే ఒక వాయు 5% ఉంది, మిగిలినది 1% ఉంది. ఆక్సిజన్ 20% ఉంది భూమిలో. అంతే ఉండాలి, దేవుడు అంతే ఉండాలని దానికి ఆజ్ఞ ఇచ్చాడు. అంతే ఉంటది, దానికి మిగిలితే బూడిది అయిపోతే ఈ భూమి. తెలుసా ఆక్సిజన్ శక్తి ఏం తెలుసా? మండే చిన్న ఒక నిప్పుని బాగా పెద్ద మంటగా చేస్తుంది ఆక్సిజనే. నువ్వు దీపం పుట్టి ఇంట్లో ఉంది, ఫూ ఫూ అంటే బయటకు వచ్చేది ఆ కార్బన్ డైఆక్సైడ్ ఆగిపోద్ది, గాలికి వెలుగుతుంది. అంటే ఆ గాలిలో ఉన్న ఆక్సిజన్ని గ్రహించుకొని వెలుగుతుంది. అతను ఊపిరితిత్తు ఆక్సిజన్ మాత్రం లాగుతుంది. ఇన్ని గాలిలో ఇన్ని వగైరాలు, ఇన్ని టైపులు కలిసి ఉన్న దాంట్లో నుంచి ఆక్సిజన్ మాత్రం లాగుతుంది ఊపిరితిత్తు. అంటే అది ఒక పెద్ద ఫ్యాక్టరీ దేవుడు మన శరీరంలో పెట్టాడు. చనిపోవడానికి ముందు ఏం కావాలి? అందుకే ముక్కు మూసుకోండి, అప్పుడు మీకు దేవుడు కనిపిస్తాడని. ఆ పరిస్థితిలో నా అధినేత చంద్రబాబు నాయుడు గారు అనలేదు, ఆయన నా పిల్లలు అనలేదు, నా పిల్లలు అనలేదు, నా ఆస్తులు అనలేదు, ఆక్సిజన్ కావాలి అన్నాడు. ఎందుకు? ఆడు ప్రాణంతో ఉండాలంటే ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ కావాలి. అప్పుడు తెలుస్తుంది దేవుడు, అప్పుడు ఆ క్షణంలో దేవుడు గుర్తుకొస్తాడు. ఈరోజు చైనా దేశంలో ఆక్సిజన్ గ్యాస్ ని సిలిండర్లో బంధించి అమ్ముతున్నారు. ప్రతి ఒక్క మనిషి సిలిండర్ని తగిలించుకొని ట్యూబ్ ముక్కలో పెట్టుకొని బ్రతుకుతున్నారు చైనాలో కొన్ని ప్రాంతంలో. ఎందుకంటే ఫ్యాక్టరీలు పెరిగిపోయి అక్కడ కాల్షియం పెరిగిపోయింది, ఫ్యాక్టరీ వలన వచ్చే పొగ, కాల్షియం పెరిగిపోయింది. ఆక్సిజన్ అది కార్బన్ డైఆక్సైడ్ మనకు అవసరం లేదు. మన ఊపిరితిత్తు కార్బన్ డైఆక్సైడ్ ని లాగదు, కార్బన్ డైఆక్సైడ్ ని ఊపిరితిత్తు లాగదు. అందుకే ఆక్సిజన్, గాలి లేకపోతే చచ్చిపోతున్నారు, గాలి పీల్చలేకపోయి. కార్బన్ డైఆక్సైడ్ ని లాగదు ఊపిరితిత్తు, లంగ్స్. వాళ్ళకు ఆక్సిజన్ దొరకలేదు. ఉన్న చెట్లన్నీ కొట్టేశారు, అడవిలన్నీ కొట్టేశారు. ఎందుకు అడవి కావాలి? ఎందుకు చెట్టు కావాలి? మనం మనం ఆక్సిజన్ లాగుతున్నాం, బయటకు వదులుతున్నది కార్బన్ డైఆక్సైడ్. ఆ కార్బన్ డైఆక్సైడ్ ని చెట్టు తాను తీసుకుంటుంది. దానికి భోజనం స్టార్చ్ అంటారు, తయారు చేసుకోవడానికి ఆ కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని మంచి ఆక్సిజన్ ని మన కొరకు చెట్టు ఇస్తుంది. అందుకే ఇంటికి ఒక చెట్టు ఉండాలి అని ప్రభుత్వం కూడా అనౌన్స్మెంట్ చేస్తుంది. ఎందుకు చెట్టు కావాలి? ఏదో చెట్టు చెప్తున్నారు అని అనుకుంటారు. చెట్టు అందుకేనండి, మీ ఇంటి దగ్గర ఒక వేప చెట్టు ఉందనుకోండి, మీరు ఆరోగ్యవంతుడిగా ఉంటారు, మంచి గాలి మీకు దొరుకుతుంది. స్పష్టమైన ఆక్సిజన్ ని వేప చెట్టు ఇస్తుంది నీకు. ఆ చైనా దేశంలో ఉన్నవారు ఆక్సిజన్ దొరక సిలిండర్లో అమ్ముతున్న ఆక్సిజన్ ని తగిలించుకొని తిరుగుతున్నారు, బ్రతుకుతున్నారు.
ఈరోజు హాస్పిటల్లో పేషెంట్కు సిలిండర్ ఇవ్వాలండి. ఊపిరితిత్తుతో పాడైపోయిన, పీల్చలేకపోయిన పేషెంట్కు ఆక్సిజన్ పెడుతున్నారు. ఒక ఆక్సిజన్ సిలిండర్ ఈ రోజుకి 1000 రూపాయలండి. హైదరాబాద్ రేటు ఈ రోజుకి 1000 రూపాయలు. ఒక పేషెంట్కు 24 గంటలకు 3 సిలిండర్ కావాలి. పేషెంట్కు 3 సిలిండర్ కావాలి. నీకు ఎన్ని సిలిండర్ కావాలి? 5, 6 కావాలి. ఒక సిలిండర్ 1000 రూపాయలు. 6 సిలిండర్ రేట్ ఎంత? నీ రోజు నీకు వచ్చే రాబడి ఎంత? సామాన్యుడు కొనగలరా? సామాన్యుడు కొనగలలేడండి. రాజకీయ నాయకుడు కొంటాడు, పెద్ద పెద్ద ధనవంతుడు కొనుక్కుంటాడు. నువ్వు నేను కొనలేడు. మరి ఎలా బ్రతకాలి? గాలి కావాలి. ఆ గాలిని ఇచ్చింది ఎవరండి? దేవుడు. ఈ ఆక్సిజన్ ఈ భూమిలో మాత్రమే ఉందండి, వేరే గ్రహాల్లో లేదు. నైట్రోజన్ ఉంది, హీలియం ఉంది, ఉన్నాయి, గాలిలో ఉన్నాయి, కానీ ఆక్సిజన్ మాత్రం లేదు. వెతుకుతున్నారు, అంగారకుడులో వెతుకుతున్నారు, మంగళయానికి వెళ్తున్నారు. అక్కడ గాలి లేవు. ఇక పెద్ద కంటైనర్ అలాగా తయారు చేసుకుని అందులో గాలి, అందులో తిండి తిప్ప అన్ని పెట్టి ఇక్కడి నుంచి పంపిస్తున్నారండి మనుషుల్ని. ఈ రోజుకి 2 లక్షల మంది, ప్రపంచ దేశంలో 2 లక్షల మంది బుకింగ్ చేశారు మంగళయానికి వెళ్ళడానికి. అది ఎలా తెలుసా? తిరిగి రాను, 1 వే వెళ్ళటమే తప్ప ఎక్కడి నుంచి పంపిస్తారు అంతే. మరి తిరిగి ఉంటే కదా వస్తాం. ఆ కంటైనర్లో ఎంత ఆక్సిజన్ ఉంటుంది? ఉన్న వరకు పీలుస్తావు. కార్బన్ డైఆక్సైడ్ ని నువ్వు ఊపిరితిత్తు అక్సెప్ట్ చేయదండి, నీ లంగ్స్ అక్సెప్ట్ చేయదు. అయితే ఏం చేస్తావు? గాలి పీల్చలేక చచ్చిపోతావు. ఆ కంటైనర్లో సమాధి చేస్తారు. అంటే చచ్చిన వాడిని సమాధి చేసి, అంటే బ్రతికి ఉన్నవాడిని సమాధి చేసి పంపిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? చచ్చిన వాడిని సమాధిలో పెడుతున్నాం. చచ్చిన శరీరంని సమాధిలో పెడుతున్నాం. వాడు బ్రతికి ఉన్నప్పుడే సమాధి చేసి మంగళయానికి పంపిస్తున్నాడు. దానికి 2 లక్షల మంది అప్లికేషన్ పెట్టేశారండి. అమెరికా దేశంలో 24%, మనం భారతదేశమే 2వ స్థానంలో ఉందండి, 10%. మనం భారతదేశం 2వ స్థానంలో ఉంది. బుక్ చేశారు. ఫ్రాక్చర్ 2 లక్షలు తర్వాత కూడా ఉంది. కొసులు ఉన్నాయి, ఇంకా చాలా మంది ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. రోజు రోజు నెట్ ఓపెన్ చేస్తే అలా పెరుగుతూనే ఉంది. దేవుడు ఎవరు తెలియదా? భూమి మానవుడిని నివాసయోగ్యం భూమికే ఇచ్చాడు. అందుకే భూమిలో మాత్రమే ఆక్సిజన్ పెట్టాడు. మరి తెలీదా? ఆ ఎర్రనాయుడికి తెలిసింది ఆ రోజు. బ్రతకాలంటే ఆక్సిజన్ కావాలి. ఆ ఆక్సిజన్ ఇచ్చినది ఎవరు? దేవుడు. నిన్ను పుట్టించడానికి, భూమిలో పెట్టడానికి ముందుగా దేవదూతల్ని సృష్టించాడు. ఆ దేవదూత గాలి. ఎబ్రీ పత్రిక తీయండి ఇప్పుడు, బైబిల్ ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు తన దూతల్ని అగ్నిగా, వాయుగా. వాయు అంటే గాలి సమూహం. కొన్ని గాలిలో కలిసి ఉన్న ఆ సమూహాన్ని దూత కింద, దూతలు మీరు గాలిపోండి అన్నారు. అలా వచ్చిన వారండి దూతలండి. అలో దూతలు నీకు మేలు చేయడానికా, కీడు చేయడానికా? మేలు చేయడానికి, నీకు పని చేయడానికి, నీకు సేవకుడుగా పెట్టాడు దేవుడు. అలా పెట్టి నీ ప్రాణంతో ఈ భూమిలో బ్రతకడానికి దేవుడు ఇచ్చిన గాలి లేదంటే చచ్చిపోతామండి. ఆ దేవుణ్ణి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ఏ కావాలి మనిషికి? భూమిలో ఏటేటో కావాలో, భూమిలో ఏముందో అన్ని తెలుసుకుంటున్నాం. గాలి ఇచ్చిన దేవుణ్ణి ఎవరో తెలుసుకోలేదు, మర్చిపోతున్నాం, గుర్తు రావట్లేదు. ఎర్రనాయుడు పరిస్థితి ఎప్పుడు వస్తుందో అప్పుడు గుర్తుకొస్తాడు దేవుడు. ఎన్నో హాస్పిటల్కు తిరుగుతారండి,
ఏ అవదు. ఎన్నో వైద్యాలు చేస్తారు, ఎన్నో లక్షలు 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 ఖర్చు పెడతారు, స్వస్థత రాదు. స్వస్థత రాదు. స్వస్థత ఇవ్వాలంటే ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి, నిజమైన దేవుడే ఇవ్వాలి అని ఆ రోజుకి వస్తారండి. ఆ రోజుకి వస్తారు. ఇంకా 3 నెలలే నీకు గడువునైనా, నీకు 2 నెలలే గడువు, నీకు ఇంకా 1 నెలే గడువు అని డాక్టర్ ఎప్పుడు చెప్తాడు? పైకి చేస్తే చెయ్యెత్తేస్తారండి. అప్పుడు వస్తాడు గుర్తు దేవుడు, అప్పుడు వస్తాడు చర్చికు, అప్పుడు వస్తారండి. అప్పుడు చర్చికి కానికి ఇవ్వడానికి కూడా వాళ్ళ దగ్గర పైసా ఉండదండి. అంతా మొత్తం డాక్టర్లకు హాస్పిటల్కి ఇచ్చి ఉంటారు కదా, ఏమి ఉండదు. దరిద్రుడుగా వస్తాడు. ఎందుకంటే దరిద్రుడే కదా పరలోకం వెళ్తాడని బైబిల్లో చెప్పి ఉంది కదా. కొంత బోధకులు అది బోధిస్తారు, నువ్వు అక్కడికే వెళ్ళాలి, నా చర్చికి వచ్చాయి. ఆడి దగ్గర ఏ ఉందో లేదో తెలియదు, వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆడి దగ్గర సంచిలో డబ్బులు లేవని. సంచిలో ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుని కదా ఇక్కడికి వస్తున్నాడు. డబ్బు ఉన్నప్పుడు ఎందుకు వస్తాడు? ముందే చెప్పాను, డబ్బు జోబులో ఉంటే నువ్వు దేవుడు గుర్తుకు రాడు. ఎలా వస్తాడు? డబ్బంతా పోయిన తర్వాత దేవుడు గుర్తుకు వస్తాడు. అన్నీ ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రావడానికి నువ్వేటి యోబువా? ఆలోచించుకోండి. దేవుడు సాక్ష్యం ఇచ్చే వ్యక్తి అండి ఆయన. గుర్తుకొస్తాడా? భార్య వచ్చి చెప్తుంది అన్ని పోయింది, దేవుడి దూషించి నువ్వు ప్రాణం విడుచు అంటుంది భార్య. అప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా మనోడు? మంచిదంతా దేవుడి చేతిలో మనం తీసుకున్నాం కదా, మరి ఇది కూడా మనం తీసుకోవాలి కదా అంటున్నాడు. అందుకే దేవుడు సాక్ష్యం చెప్పాడు, యథార్థవంతుడు చెడుదను విదర్శించేవాడు భూమి మీద ఇలాంటి భక్తుడు లేదు అని సాక్ష్యం చెప్పాడు. ఎప్పుడండి తెలుసుకుంటారు దేవుడిని? ఎప్పుడు తెలుసుకుంటున్నారు? దేవుడు గాలికి భూమిలో ఆక్సిజన్ 20.5% ఆక్సిజన్ ఎందుకు పెట్టాడని చెప్పాను. దానికి మించితే ఎక్కువైతే భూమి బూడిదైపోతుంది. అందుకే ఆ లిమిట్లో పెట్టాడు. తగ్గుతుందే కానీ పెరగదు. ఎందుకు పెరగదు? చెట్లు కొట్టేస్తున్నారు, పెరగదు. ఉన్న ఆక్సిజన్ ఏం చేస్తున్నారు? సిలిండర్లు తగిలించుకున్నారు. 1662లో రాబర్ట్ బాయల్ అనే ఒక సైంటిస్టు గాలికి బరువు ఉందని ప్రూవ్ చేశాడు, పరిశోధనలు చేసి చెప్పాడు. ఈ సైంటిస్టుల గురించి ఒక చెప్పాలండి. పరిశోధనలు చేస్తారు, సైంటిస్టులు మొదలు పెడతారు, అన్నీ మర్చిపోతారండి. అన్నం మర్చిపోతారు, గడ్డం మీసం సేవ్ చేసుకోవడం కూడా మర్చిపోతారు. చూడండి, సైంటిస్టులు గడ్డం మీసం పెంచుకున్న వాళ్ళుగా ఉంటారు. ఎందుకు? దాంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయరు. వాడు ఏమది అది కనిపెట్టాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి, అందులోనే ఉంటాడు. మనము తినాలి, తిన్నామా పడుకోవడమా తెల్లారిందా? ఏం డైలాగ్ అండి? సినిమా డైలాగ్ కాదండి, బైబిల్లో ఉందండి. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అంతే కదా అంతే కదా బ్రతుకుతున్నాం. ఏ రోజండి దేవుడి కొరకు బ్రతుకుతున్నాం? ఉన్నదంతా ఇచ్చి దేవుడి జ్ఞానాన్ని కొనన్నాడు. ఎవడు కొంటున్నాడు? ఎవడు కొనడానికి ముందుకు వస్తున్నాడు? లేదే. ఈ రోజండి స్వస్థత నేను చేస్తున్నానని చెప్తున్న వాడి దగ్గరకి 1000 మంది క్యూలో ఉన్నారండి. టోకెన్ తీసుకొని, అందులో కూడా టోకన్లు తీసుకొని నిలబడుతున్నాడు చెన్నైలో. నా అమ్మ బాగలేదండి, తిరుపతిలో ఉంది. నా అమ్మ బాగలేదండి, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, షుగరు, ఇప్పుడు కళ్ళు కూడా తెలియట్లేదండి. ఉన్నాడు కదా, స్వస్థత చేయొచ్చు కదా, తీసుకెళ్ళమంటున్నారు నన్ను. ఎవడండి చేస్తాడు? యేసుక్రీస్తు కనిపించిన రోగంని తీరుస్తాడు. కనిపించిన
రోగానికి స్వస్థత ఇచ్చాడు. ఈరోజు కనిపించని తలనొప్పి, నేను వచ్చినప్పుడు సాక్ష్యం చెప్తారండి, నేను వచ్చినప్పుడు నాకు తలనొప్పిగా అవుతుందండి, ఇప్పుడు పోయిందండి, మీరు ప్రార్థన చేయకండి. ఏంటి తలనొప్పి పోదటే? ప్రశాంతంగా కూర్చొని గాలి పీల్చు, పోద్దే. తలనొప్పి ఎందుకు వస్తుంది ఎందుకు పోతుంది తెలియదండి వెదవులకు. మీరు బాధపడకండి, తెలీదు. తలనొప్పి, నేను రాగానే తలనొప్పి వచ్చిందండి, తలనొప్పితో వచ్చానండి, నేను ఎలాగా వింటానో నాకు అర్థం కాలేక వచ్చానండి, ఇప్పుడు తలనొప్పి పోయిందండి. అది చూస్తా. చెయ్యి లేని వాడికి చెయ్యవు, కుట్టివాడుకు చూపించాడండి దేవుడు. అలా కుట్టివాడికి చూపించు, నువ్వు స్వస్థత కలిగేవాడు నేను నమ్ముతాను. ఏంటి దేవుణ్ణి ఇంత దిక్కుమాలిన దారికి తీసుకెళ్తున్నారు? ఎందుకు చెప్తున్నా ఇదంతా? దేవుడు ఎవడో తెలీదు, దేవుడు ఎవడో తెలియదండి, అందుకే ఇలా చేస్తున్నారు. చాలా మంది ఇప్పుడు అందులోనే ఉన్నారండి. చూడండి, స్వస్థత సభలు అంటే ఓ జనాలు వెళ్ళిపోతున్నారండి, లారీలో, బస్సులో, ట్రాక్టర్లో. ఏంటి వాక్యం చెప్తున్నామండి. ఆది కాలంలో పౌలు గారు ఎలా చెప్పాడో, పేతురు గారు ఎలా చెప్పాడో అలా వాక్యం చెప్తున్నామండి. రండి రండి అని పిలిచిన ఆఫ్ఘనిస్తా వస్తారంటున్నారా? ఎందుకు? దేవుడు వద్దు ఇలా మాట చెప్పాడు కదా ఇప్పుడు ఆయన. మీరు దీని కొరకు బ్రతుకుతున్నారు, ఈ శరీరం కొరకే బ్రతుకుతున్నారు. ఆ శరీరానికి ఏం కావాలో అదే మీరు చూస్తున్నారు, అదే మీరు తెలుసుకుంటున్నారు. ఈ శరీరాన్ని ఇచ్చి, శరీరాన్ని దాంట్లో ఊపిరిని ఇచ్చి, ప్రాణాన్ని ఇచ్చి, తన ప్రాణాన్ని పంచిపెట్టాడు దేవుడు నీకు. అంటే నిష్ప్రయోజనమైన శరీరం కొరకు శరీరం ఇచ్చిన ఆ దేవుడిని వదిలేస్తున్నావు. దేవుడికి స్థానం లేదు. గాలి ఇచ్చిన దేవుడు, గాలి వద్దంటున్నావా? దేవుడు నాకు తెలియదు అంటున్నావా? పీల్చడం మానేయ్. నాకు అవసరం లేదంటున్నావా? గాలి పీల్చక మానేయ్. గాలి ఇచ్చిన దేవుడే కదా. అన్నీ కావాలి, మరి దేవుడు ఇచ్చిన ఆయన వద్దు. సృష్టి కావాలండి, సృష్టికర్త నాకు అవసరం లేదండి. మర్చిపోతున్నారు. నన్ను వెతుకు అంటున్నాడు దేవుడు. తలువుడాడేను నన్ను తెలుసుకో అంటున్నాడు. ఎవరండి తెలుసుకుంటున్నారు ఈరోజు భూమిలో? క్రైస్తవుడు ఎవరు తెలుసుకుంటారు దేవుణ్ణి? తనకున్న సమస్తము పెంటతో సమానంగా ఎంచుకున్నాడు పౌలు. దేవుడు సేవ చేశాడు, దేవుణ్ణి తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు తమస్కు సౌలు వెళ్ళినప్పుడు మధ్యలో యేసుక్రీస్తు పిలుస్తున్నాడు, దర్శనమిస్తున్నాడు, మాట చెప్పగానే వింటున్నాడు. దేవుణ్ణి తెలుసుకున్నాడు, యేసుక్రీస్తుని తెలుసుకున్నాడు. ఎవరండి తెలుసుకున్నాడు? ఎవరు తెలుసుకున్నారు? 3 సార్లు రాళ్ళతో కొట్టాడు పౌలు గారిని. చెప్పడం మానేశాడా? దేవుడు ఎవరో చెప్పడం మానేశాడా? మానలేదు, చెప్పాడు. పౌలు గారు చెప్పినది అర్థం కానిది చాలా ఉన్నాయి. పేతురు గారి సాక్ష్యం చెప్పాడు. అలాంటి పౌలు గారు గురించి మనం చదువుకుంటున్నాం బైబిల్లో. పేతురు గురించి చదువుకుంటున్నాం. ఒకరోజు ప్రసంగం చేశాడు, 300 మంది దేవుడు ఇంట్లో చర్చబడ్డాడు, బాప్టిజం తీసుకున్నారు. ఈరోజు బాప్టిజం ఫోటోలు తీసుకోవడం, విదేశీకి పంపించడం, డబ్బులు దండుకోవడం. మరి దేవుడు ఎలా కనిపిస్తాడు? ఒకరోజు బెరయ పట్టణంలో ఉన్నవారు పౌలు శీల చెప్పింది అవునా కాదా అని పరిశోధించారు. దేవుడి దృష్టిలో గండలైపోయారు. వారిని చూసి, గ్రేక స్త్రీలో పురుషులు దేవుడిని చూసి ఆ పదాన్ని మీరు గమనించాలి. చెప్పి కాదండి, చూసి దేవుణ్ణి విశ్వసించారు. ఈరోజు క్రైస్తవులు అనగానే 18 గజాలు మైలుకి అవతలకి పారిపోతున్నారు. గాంధీ కూడా ఏం చెప్పాడండి? నేను క్రీస్తుని నమ్ముతున్నానండి, క్రైస్తవుని నేను నమ్మనండి అన్నాడు. ఎందుకండి ఆ పదం వచ్చింది లోకంలో? ఎందుకు ఆ పదం వచ్చింది? మనం దేవుణ్ణి తెలుసుకోలేదు, క్రైస్తవుడుగా మనం లేదు. మనకున్నది నిజమైన దేవుడు అండి. ఒకప్పుడు ఇజ్రాయేల్ లోకంలో ఎవరికో నిజమైన దేవుడు లేదు, ఇజ్రాయేల్ తప్ప. కానీ ఈరోజు బాప్టిజం తీసుకున్నాం, మనం క్రైస్తవులుగా మారిపోయి నిజమైన దేవుడు కలిగేవారు, నిజమైన దేవుడు కలిగేవారు చెప్పుకోవడం. మనం దేవుడిని ఎందుకు తెలుసుకోలేదు? ఈ మాట ఈరోజు విని మీరు ఇప్పుడు వరకు మీరు ఎలాగ ఉన్నా నాకు
మీరు మీరు వదిలేయండి అదంతా. దేవుణ్ణి ఈ రోజు ఇప్పుడు ఈ క్షణం నుంచి దేవుణ్ణి నిజముగా ఎందుకు నమ్మాలో ఆత్మ కొరకు మీరు దేవుడిని నమ్మండి. గాలి ఇచ్చిన దేవుడిని అండి, మీకు ప్రాణం ఇచ్చినది ఆయనే. ఆయన ఆదంలో ఊపిరి ఇవ్వలేదంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఆ ఆదం నుండి కదా వచ్చాం. మనం ఎక్కడి నుండి వచ్చాం? డైరెక్ట్గా వచ్చామా తల్లి గడుపుకో? లేదు. జగత్తు పునాది వేయబడక మునిపే మన అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు యేసుక్రీస్తులో. ఆదాములోకి పెట్టాడు అందరినీ. మనకు ఒకే తండ్రి ఆయనే. మన అందరం ఆదాంలోకి వచ్చాం. అప్పుడే యోబుని అడుగుతాడు కదా, నువ్వు వివేకైతే నాకు తెలుపు అంటాడు. భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉన్నాడు పునాది వేసినప్పుడు? యోబు కాలం ఏంటి? ఉన్నాడు, దేవుడిలో ఉన్నాడు, ఏర్పరచుకున్నాడు. అప్పుడే సృష్టి పుట్టక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే, దేవదూతలు పుట్టక మునిపే ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇదంతా మనకు కొరకు దేవుడు చేశాడండి. ఆ దేవుణ్ణి ఎందుకు మర్చిపోతున్నాం? గుర్తించుకోండి. ఆదివారం ఒకరోజు కాదు, నీకు ఊపిరిచ్చినది ఆయనే. మర్చిపోకండి. ఎర్రనాయుడు పరిస్థితి రాక మునిపే బుద్ధి తెచ్చుకోండి, దేవుణ్ణి తెలుసుకోండి. దేవుడు మరొక అవకాశం నాకు ఇస్తే మీ ముందుకు వస్తాను, మీతో మాట్లాడతాను. బైబిల్లో ఎన్నో సంగతులు ఉన్నాయండి. మన జీవితం సాలదు. మనకి దేవుడు 60-70 ఇచ్చాడు. ఆ కాలం సాలదండి. తెలుసుకోండి. మళ్ళీ దేవుడు నాకు అవకాశం ఇస్తే మేము ముందుకు వస్తాను. మరి ఈ సందర్భంలో